నువ్వు మైక్ పట్టుకుంది గేమ్ గురించి రూల్స్ గురించి చెప్పడానికా లేకపోతే సొంత డబ్బా కొట్టుకోవడానికా? సార్ యాక్చువల్గా నా డబ్బాని మీ అబ్బాయి గారు కొట్టాలి, కానీ ఆయన కొట్టట్లేదు కాబట్టి నేనే కొట్టుకోవాల్సి వస్తుంది. రే, నీ డబ్బా నేను కొట్టడం ఏంట్రా? రోజు నీ వల్ల హింసే తప్ప సుఖమేమైనా ఏడ్చిందా? జోకులు జోకులు. ఇప్పుడు సైకిల్ పోటీ రూల్స్ చెప్తాను, వినండి. ఏమంటున్నాడమ్మా వాడు? ఇందాకటి నుంచి పెదాలు కదుపుతున్నాడు గాని ఏం వినపడడం లేదు. ఆ మైక్ కొంచెం సౌండ్ పెట్టి తగలడమను. ఒరే, వాడు ఊరంతా వినిపించేలా గట్టిగా అరుస్తున్నాడ్రా దరిద్రుడా. ఏంటే నువ్వు కూడా పెదాలు కదుపుతున్నావా? మాట పోయిందా నీకు? నిన్ను అబ్బా! ఏంటే కొడుతున్నావు? నాకు మాట పోవడం ఏంట్రా దరిద్రుడా? నీకే వినపడి చావట్లేదు. ఆ? నీకే వినపడి చావట్లేదు. ఓ, వినబడ్డం లేదంటావా? ఉమ్, కరెక్టే, గోబ గుయ్యి అంటుంది, వినబడ్డం లేదు. ఇంతకీ ఏమంటున్నాడు? సైకిల్ రేస్ పెడుతున్నారు, సైకిల్ రేస్. ఏంటి నెక్లెసా? నీ మేడలోనూ ఉందిగా. ఒరే, నక్లేస్ కాదురా, సైకిల్ రేస్, సైకిల్ రేస్. నా కర్మరా కర్మ. ఏంటే మళ్ళీ నెక్లెస్ నెక్లెస్ అంటున్నావు? అయ్యో, ఇది స్పీడ్ సైకిల్ రేస్ కాదు, స్లో సైకిల్ రేస్. సైకిల్ రేస్లో పాల్గొనే వాళ్ళందరూ అక్కడ సిద్ధంగా ఉన్న తర్వాత విజిల్ వేయగానే అక్కడి నుంచి బయలుదేరి ఎవరైతే పడిపోకుండా కాలు కింద పెట్టకుండా అతి నెమ్మదిగా అందరికంటే చివరిగా ఆ రిబ్బన్ని తాకుతారో వాళ్ళు గెలిపొందినట్టు. ఇందులో మహిళా విభాగం పురుష విభాగం అంటూ ఏం లేదు, అందరికీ కలిపి ఒకటే పోటీ. ఏమంటున్నాడే? సైకిల్ రేస్ రా, సైకిల్ సైకిల్. ఓ, సైకిల్ రేసా? సైకిల్ రేసులో మనం ఫస్ట్. నేను వెళ్తా. ఒరే ఒరే, అందరూ సిద్ధంగా ఉన్నారా? పోటీ మొదలు పెడదామా? నేను రెడీ, నేను రెడీ, నేను రెడీ, నేను రెడీ. అరే, కోటి అందరికంటే ముందు పరిగెడుతున్నాడు. ఓకే, ఇక నేను కూడా పోటీకి సిద్ధమవుతా. సార్, మీరే ఈ పోటీకి న్యాయ నిర్ణేత. మీకు విజిల్ ఇస్తాను, మేమందరం అక్కడ సిద్ధం అవగానే విజిల్ కొట్టండి. అలాగేరా. ఇదిగోండి విజిల్. సంపు, రా సైకిల్ రేస్కి వెళ్దాం. అయ్యయ్యో, నాకు సైకిల్ రాదండి. ఏంటి, సైకిల్ కూడా రాదా నీకు? రాదు. సైకిల్ కూడా నేర్పించకుండా పెంచారా నిన్ను? ఎంత అమాయకురాలివి. పర్లేదులే, నేను ఉన్నాగా, మన డబుల్స్ వెళ్దాం. ఇద్దరం ఒకే సైకిల్లో వెళ్ళి ప్రైజ్ కొట్టిద్దాం. అయ్యయ్యో, సైకిల్ మీద పడిపోతాను. మీరు వెళ్ళండి, నేను రాను. నేను ఇక్కడి నుంచే చూస్తూ ఉంటా. చూస్తూ ఉంటావుగా, నన్నే చూస్తుండు. నేనే గెలుస్తా. ఏది, ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ రూతర్ గారు. ఈ గారెలు వద్దన్నానా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వస్తాను ప్రైజ్తో. టికెట్ రెడీయా? 3, 2, 1. నేనే గెలిచా. నేను విన్నర్. బావా కప్పు. రేయ్, ఏంట్రా? నేనే విను బావా, ఆ కప్పు ఇవ్వండి. కప్పు కాదురా, చిప్పిస్తా చేతికి. ఏంటి? చిప్పరా, చిప్ప. ఏమైంది? చెవుడొచ్చిందా ఏంటి నీకు? నేనే గెలిచాను బావా, నాకివ్వండి. నువ్వు గెలవడం ఏంట్రా ఎదవా? రూల్స్ సరిగ్గా విని తగలడవా? కనీసం సైకిల్ రేస్ కూడా పనికిరావా నువ్వు? ఎందుకు బావా తిడుతున్నావు? రేయ్, ఇది స్లో సైక్లింగ్ రేస్ రా, స్పీడ్ సైక్లింగ్ రేస్ కాదు. అవునా? ఈ మాట ముందు చెప్పాలిగా. అరగంట నుంచి అదే చెప్తున్నాడు రా రూతర్ గాడు. నువ్వే విని తగలడట్లేదు. అయితే మళ్ళీ వెళ్తా. మళ్ళీ వద్దు సార్, వద్దు. లేదు, నేను వస్తా. రేయ్, వీడు ఏడుస్తున్నాడు రా, ఆడి తగలండి. సరే, తగలడమనండి. ఎదవా వెళ్ళు. రెడీయా? ఒక నిమిషం సార్. రెడీ సార్. 3, 2, 1.
రే కోటి అవుట్ అవుట్. ఛే! నేనే గెలిచాను. ఈ కళలు కూడా ఉన్నాయా తమరి దగ్గర? హలో, 10 years ఎక్స్పీరియన్స్. ఈ గెలుపుకి కారణం ఏంటో తెలుసా? మా తాతగారి స్కూటర్. ఈ క్రెడిట్ మొత్తం మా తాతగారికే. ఏంటి బండికి బొట్లు పెట్టి దండ వేస్తున్నారు? ఇది సంక్రాంతి, విజయదశమి కాదు. విజయదశమికి చేయాల్సినవన్నీ సంక్రాంతికి చేస్తారేంటి? బామ్మగారు, ఇది ఆయుధ పూజ కాదు, మా తాతగారి కోసం చేస్తున్న పూజ. ఈ బండి మా తాతగారు వాడింది. రమణి, నాన్నగారి ఫోటో తీసుకొచ్చి పెట్టేయి. అలాగే బట్టలు పెట్టడానికి మొత్తం సిద్ధం చెయ్యి. అలాగేనండి. ఒరే రాజా, మా నాన్నగారు మా పిలుపుకి దూరం అయి 10 ఏళ్ళు దాటింది. కానీ ఆయన ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతున్నట్టు, నన్ను పిలుస్తున్నట్టు, పలకరిస్తున్నట్టు అనిపిస్తూనే ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదురా, మాతోనే ఉంటున్నాడు. మమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాడు. మా నాన్న కట్టిన ఇల్లురా ఇది. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మా నాన్న దగ్గరుండి ఇల్లు కట్టించాడు. గృహప్రవేశం రోజున ఆయన ఎంత సంతోషించారో తెలుసా? మా నాన్న మాకు బలంరా. ఆయన మాకు దూరం అవ్వడం మా దురదృష్టం. ఆయన పోయాక ఎవరో నా శరీరంలో సగం భాగాన్ని నరికి తీసుకుపోయినట్టుందిరా. రే రామా, ఊరుకోరా. ఈ స్కూటర్ ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బులతో కొన్న బండి. అప్పటినుంచి సరిగ్గా 15 ఏళ్ళు ఈ బండిని ఆయనే నడిపేవారు. అప్పటికి మధుకి 10 ఏళ్ళు. ఆయన నన్ను గుడికి తీసుకువెళ్లాలన్నా ఈ బండిలోనే తీసుకువెళ్లేవారు. మేమిద్దరం బయలుదేరితే చాలు, మధ్యలో మధు వచ్చి నేను వస్తానని వచ్చేసేది. ఆ తరువాత ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా, సరుకులు తేవడానికి బజారుకు వెళ్లాలన్నా ఈ బండి మీదే వెళ్లేవారు. మధు ఏమో తాతగారు ఎక్కడికి వెళితే ఆయన వెంట తిరుగుతూ ఉండేది. ఈ ధైర్యం, మొండితనం అన్నీ ఆయన దగ్గర నుంచి అబ్బినవే. ఆయన మాకు దూరం అయ్యాక మధు రోజు ఈ బండిని తుడుస్తూ తాతయ్య తాతయ్య అని ఈ బండితోనే మాట్లాడుతూ ఉండేది. ఈ బండిని ఆ తర్వాత ఎవ్వరూ వాడకుండా ఆయన జ్ఞాపకార్థం అలాగే ఉంచినా
ఇది ఇంటర్మీడియట్కి రాగానే ఈ బండిని రెడీ చేయించి ఇది మళ్ళీ వాడడం మొదలుపెట్టింది. సర్లేండి, ఏదీ శాశ్వతం కాదు. ఆయన ఉన్నన్నాళ్ళు ఉన్నారు, ఆయన టైం వచ్చేసింది, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన వాడిన వస్తువులను చూసి బాధపడ్డం వల్ల ప్రయోజనం ఏముంది? ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు. ఎందుకు నవ్వుతారండి? మనుషుల విలువ తెలియని వాళ్ళు, ప్రేమ గొప్పతనం తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు. మాట్లాడుకోనివ్వండి. అలాంటి వాళ్ళ గురించి బతుకుతున్నావా ఏంటి? అసలు తాతగారితో నాకెంత అనుబంధం ఉందో తెలుసా? ఇప్పటికీ నాకైనా అప్పుడప్పుడు కలలోకొస్తూ ఉంటారు. నేను అలివేని తాతయ్య గురించి ఎన్ని కథలు చెప్పుకునేవాళ్ళమో తెలుసా? అసలు మా తాతయ్య ఏ ఒక్క రోజున కోప్పడిందే లేదు. అలివేని ఎప్పుడూ మా తాతయ్య చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆయనకెప్పుడు ఏం అవసరం వచ్చినా ఆయన నోరు తెరిచి అడిగేలోపే అన్నీ సమకూర్చి పెట్టేసేది. ఆయన మీద ఎప్పుడూ అలివేని విసుక్కునేదే కాదు. విసుక్కునేది కాదు అని చెప్పడం కంటే ఆయన అవతల మనిషిని విసిగించేలా ఎప్పుడూ ప్రవర్తించేవారే కాదు. ఆయనకి ఎంత చేసినా తక్కువే అనేటట్లు ఆయన నడుచుకునేవారు. ఆయన మొహంలో ఎప్పుడూ చిరునవ్వు, మాటల్లో మంచితనం, గుండెల్లో ధైర్యం కనబడుతూనే ఉంటాయి. మా అలివేని అంటే మా తాతయ్యకి ఎంత ప్రేమో తెలుసా? నాకింకా బాగా గుర్తు. నేను 4th స్టాండర్డ్ చదువుతున్నాను. అప్పుడు అలివేనికి డెంగ్యూ ఫీవర్ వచ్చి చాలా సీరియస్ అయ్యి బాధపడుతూ ఉంటే మా తాతయ్య ఆవిడ కోలుకునే వరకు పక్కకెక్కడికి వెళ్ళిందే లేదు. ఆవిడ సరిగ్గా భోంచేసే వరకు ఆయన ముట్టనే లేదు. ఏదో బలవంతం మీద బ్రతకడం కోసం తినేవారు. అలాంటి మనిషి పోయినా అలివేని ఎలా తట్టుకొని నిలబడగలుగుతుందో తెలుసా? మా తాతయ్య పోతూ పోతూ అలివేని చేతిలో చెయ్యి వేసి ఒక మాట చెప్పారు. అలివేని, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని దిగులు పెట్టుకోకు. నేను పోయానన్న బాధలో నువ్వు నాతో వచ్చేయాలి అనుకుంటే నీ కొడుకు మనవరాళ్ళు ఇబ్బంది పడతారు, బాధపడతారు. వాళ్ళ చిరునవ్వుల్లో నేను ఉంటాను అని గుర్తుపెట్టుకో అన్నారు. ఆ ఒక్క మాట కోసం ఈ పిచ్చిది ఇంకా నవ్వుతూ మా మధ్య తిరుగుతూ బతికేస్తుంది. అంత గొప్పవారు మా తాత. అలివేని, రా, లోపల పూజకి టైం అయింది, పద. చూసారా, పెద్ద ఆయన చనిపోయినా ఆయన మీద ఈవిడకున్న ప్రేమ చనిపోలేదు. ప్రేమిస్తే అంతగా ప్రేమించాలి సార్. అగ్రమిని గెలవడం కోసం ప్రేమించకూడదు. నాయనా, వెళ్ళరా. అమ్మా మధు, మీరు వెళ్ళండి. బాబు,
నీకు ఆయన గురించి ఎంతో తెలుసు. చిన్నప్పుడు వీడితో పాటు సమానంగా నిన్నూ చూశాడు. అంత మంచి మనిషి నన్ను ఒంటరిగా వదిలిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి ఇంత త్వరగా పోతారని అస్సలు అనుకోలేదు నాయనా. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నా బిడ్డ రామచంద్ర మా ఆయనకి తగ్గ బిడ్డ. కాకపోతే ఒక్కటే తేడా, ఆయన అన్నిట్లోనూ ఓపిగ్గానూ ఉంటారు, నవ్వుతూనూ ఉంటారు. వీడేమో చాలా సున్నితం, అన్నిటికీ గబుక్కను కోప్పడిపోతాడు, మనసు కష్టపెట్టేసుకుంటాడు. కానీ మిగతా విషయాల్లో తండ్రికి తగ్గవాడే. తండ్రిని ఎంతలా ప్రేమిస్తాడంటే ఆయన పోయిన రోజు నుంచి ఏదో ఒక పూట, ఏదో ఒక సందర్భంలో వాళ్ళ నాన్న గురించి ఒక్క మాటైనా మాట్లాడకుండా ఉండడు. ఎలాగైనా వాళ్ళ నాన్న గురించి ప్రస్తావన తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న గురించి ఎవరితోనో ఒకరితో ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా సరే, ఎన్ని కష్టాలున్నా సరే, పెద్ద పండక్కి పెద్దలకి బట్టలు పెట్టుకునే రోజు మాత్రం అందరూ ఒకే దగ్గర ఉండి వాళ్ళ నాన్నకి ఎంతో భక్తిగా చేయాల్సింది అంతా చేసి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాడు. ఆయన మనిషి మా దగ్గర లేరు గాని మా మనసులో ఆయన ఇంకా బతికే ఉన్నారు నాయన. ఆయన లేకపోతే మేమంతా ఎక్కడయ్యా? మనిషి పోయారని అంత సులువుగా మర్చిపోవడానికి అవుతుందా? మనిషి బ్రతికున్నంత కాలం వాళ్ళు మనకి ఏమిచ్చారు, ఏం చేశారు అనేది మనం పోయేంత వరకు గుర్తు పెట్టుకొని ఉండాలి. మేం గుర్తు పెట్టుకున్నాం. అందుకే మేమున్నంత కాలం ఆయనకి మర్యాద, గౌరవం ఇస్తూనే ఉంటాం. నా బిడ్డకి సవత్తల్లిని అనిపించుకోవడం నాకిష్టం లేదు. కన్నతల్లిలాగే ఉండాలనుకుంటున్నాను. నేను సవత్తల్లిననే నిజాన్ని జీవితాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిడ్డతో చెప్పనని నాకు మాటివ్వండి. నాన్న నన్ను చూస్తున్నాడేంటి? ఏమండి, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? చాలా పెద్ద తప్పు చేస్తున్నాను దేవకి. నందు పుట్టిన దగ్గర నుంచి నందు కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాను. ద్రోహం కాదు, అతి పెద్ద పాపం. ఏమైందండి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవును దేవకి, నందుని ప్రసవించే సమయంలో నందుని కని తను చనిపోయింది. వాడి కోసం ప్రాణాలర్పించిన నా ప్రభావతికి నేనేం చేశాను? వాడికి కన్న తల్లి లేని లోటు తెలియకుండా ఉండడం కోసం నిన్ను కన్న తల్లిగా తీసుకొచ్చి పెట్టాను. కానీ వాడికి జన్మనిచ్చిన తల్లికి నేను ఏం న్యాయం చేశాను? ప్రతి సంవత్సరం నా భార్య చనిపోయిన రోజున నా కొడుకుతో పిండ ప్రదానం చేయించుండాలి. తనకి చేయాల్సిన ఏ కర్మని వాడి చేత్తో చేయించలేదు. వీడికి జన్మనిచ్చిన తల్లికి చేయాల్సిన కర్మలు కూడా చేయించకపోతే
అది ఎంత పెద్ద పాపం. ఆ ఆత్మ ఎలా శాంతిస్తుంది? చూసావా రామచంద్రని? తన తండ్రి చనిపోయి ఇన్నేళ్లైనా కూడా ఆ ఇంటి లిపాది ఆయనకి ఎంత గౌరవాన్నిస్తున్నారో. చేయాల్సిన కర్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా ఎలా చేస్తున్నారో. కానీ నేనేం చేశాను? ఇంతకంటే పాపం ఇంకేముంటుంది? తట్టుకోలేకపోతున్నాను నేను. ఈ పాప భారాన్ని మోస్తూ నేను మనశ్శాంతిగా ఉండలేను, ప్రశాంతంగా బతకలేను. ఈ విషయం వెంటనే నందుకు చెప్పాలి. వాళ్ళ అమ్మకి చేయాల్సిన కర్మలన్నీ వాడితో చేయించాలి. ఏంటండి మీరనేది? అవును దేవకి, చనిపోయిన మనిషికి చేయాల్సిన కర్మల్ని కూడా ఆపేయడం ఎంత పెద్ద పాపం. ఇది వాడు పుట్టిన దగ్గర నుంచి ఇన్నేళ్లుగా ఆ పాపాన్ని నేను చేస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా ఆ పాపాన్ని కాస్తో కూస్తో కడిగేసుకోవాలి. దయచేసి తొందరపడకండి. లేదు దేవకి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఈ పాప భారాన్ని వాడు మోయాల్సి వస్తుంది. వద్దు, నేను చేసిన తప్పుకి పాపం నా బిడ్డ కంటకూడదు. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుని భరించలేకపోతున్నాను. నందుకి నేను కన్న తల్లిని కాను, సవత్తల్లినని చెప్పబోతున్నారా? అవును దేవకి, చెప్తాను.